కాళేశ్వరం పేరు కృష్ణా జలాల పేరుతోని డైవర్ట్ చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అవినీతిని బయట పెడతాం, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మేము తూర్పాల పడతాం, అది చేస్తాం ఇది చేస్తామండి. కాంగ్రెస్ పార్టీ అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబం మీద చర్యలు తీసుకోవడానికి టైం పాస్ చేస్తున్నది. దాన్ని దృష్టి మళ్లించి కాళేశ్వరం అంటున్నది. కాళేశ్వరం సంబంధించి అక్టోబర్ 21 నాడు మేడిగడ్డకు సంబంధించి మెయిన్ బ్యారేజ్, కాళేశ్వరంలో మెయిన్ బ్యారేజ్ అక్టోబర్ 21 నాడు పిల్లలు కుంగిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అక్టోబర్ 24వ తారీఖు నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వచ్చింది కేంద్రం నుంచి. వచ్చి ఇక్కడ విచారణ జరిపారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సహకరించకుంటే అక్టోబర్ 25వ తేదీ నాడు హైదరాబాద్ లో రాష్ట్రంలోని అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు సేకరించి, వాళ్ళు వివరాలు ఇవ్వలే, వీళ్లకు సంబంధించిన అనేక మందితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా కూడా, అధికారులు సహకరించకుండా కూడా స్పాట్ ను విజిట్ చేసి అక్కడ లోపాలను గుర్తించడం జరిగింది. ఈ లోపాలకు సంబంధించి 20 అంశాలతో కూడినటువంటి ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సేఫ్టీ అథారిటీ కోరింది. 20 అంశాలతో కూడిన నివేదిక ఇవ్వాలని చెప్పని. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలే. కేవలం 11 అంశాలకు సంబంధించి రిపోర్ట్ మాత్రమే ఇచ్చింది, అంశాలను మాత్రమే వివరించింది. మిగతా 9 అంశాలకు సంబంధించి నివేదిక ఇవ్వడానికి, వివరాలు అందించడానికి అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిరాకరించింది, ఇవ్వలే, నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ అయిపోయింది. 29వ తేదీ లోపల మీరు మాకు వివరాలు అందించకుంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమని మేము గ్రహించాల్సి వస్తుందని చెప్పి ఈ సేఫ్టీ అథారిటీ క్లియర్ చెప్పింది. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం స్పందించలే. 3 సార్లు లేఖ రాష్ట్రం స్పందించలే. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వలన విజిట్ చేసిన తర్వాత ఇది పూర్తిగా ఒక డిజైన్ లేదు, ఒక ప్లానింగ్ లేదు, క్వాలిటీ కంట్రోల్ కనీసం దీన్ని పట్టించుకోలేదు, దీని మెయింటెనెన్స్ లేదు, కన్స్ట్రక్షన్ అసలే కంప్లీట్ గా క్వాలిటీ లేకుండా చేసిర్రు. కాబట్టి ఇది కుంగిపోయింది. భవిష్యత్తులో దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నిస్తే మాత్రం ప్రమాదమే. దీనిలో నీళ్లు నిల్వ ఉంచడానికి పరిస్థితి లేదు. పూర్తిగా పునర్నిర్మించాలి అని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఎందుకు పనికిరాదు అని చెప్పండి. ఇంకా అన్నారం సుందిల్ల ప్రాజెక్ట్ కూడా ఇదే కన్స్ట్రక్షన్ ఉన్నది, అవి కూడా పనికిరావు, అవి కూడా ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తిగా రిపోర్ట్ ఇచ్చింది. మళ్ళా జనవరి 12 రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి 12 రోజు మళ్ళా ఈ ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నివేదిక అడిగింది, రిపోర్ట్ కొన్ని వివరాలు కావాలని చెప్పి అడిగింది. జనవరి 12 రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కనీసము వివరాలు అందించడానికి సిద్ధంగా లేదు. అంటే దీని ద్వారా ఏం స్పష్టమైంది? కాంగ్రెస్ పార్టీ కూడా విచారణకు సహకరిస్తలేదంటే ఇది తూతూ మంత్రంగా ఓల్గోలు విమర్శించుకుంటాం. మేమందరం కలిసే ఉంటాము, కేవలము మేము విమర్శించుకొని టైంపాస్ పార్టీకి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్న విధానాన్ని ఇలా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ది ఉంటే కేంద్రంలోని విచారణకు సహకరించాలి, పూర్తి వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకపోవడానికి అభ్యంతరం ఎందుకు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవాళ విచారణ జరిగింది, కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఇది పొరపాటు జరిగింది, ఇది పూర్తిగా క్వాలిటీలు లేకుండా వేసింది, ఎందుకు పనికిరాదు, ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పి నివేదిక వచ్చిన తర్వాత మళ్ళా విచారణ ఏంది?
సెంట్రల్ టీం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మంత్రులు వేరు, ఎక్స్పర్ట్స్ పోయి చూసిర్రు, మళ్ళా నిన్న ఎమ్మెల్యేలు వేరు, మళ్ళా పిక్నిక్ లెక్క వేరు మళ్ళా. కాబట్టి నివేదిక మొత్తము రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నివేదిక ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి నివేదిక ఉంది. ఈ నివేదిక ఉన్నాక మీకు ఇంకేం కావాలి, ఇంకేం నివేదికలు కావాలి, ఇంకేం విచారణ చేస్తారు మీరు? ఇప్పటికే గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి, ఫస్ట్ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జప్తు చేయాలి. ఇప్పటికే ఏం చేయకుండా ఇంకేదో రిపోర్ట్ రాలంటే ఇంకో విచారణ చేస్తానని చెప్పి ఇది కేవలము ఈ ఇద్దరి మధ్యలో అసెంబ్లీలో ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీజేపీని పక్కదారి పట్టించి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని ఇద్దరు చెప్పుకోవడానికి, బీజేపీని ప్రజల దృష్టి నుంచి తీసేయడానికి వీళ్ళు ఆడుతున్న నాటకాలు తప్ప ఇంకోటి కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వం నివేదిక విచారణ తర్వాత ఇంకా ప్రపంచం నుంచి వాళ్ళు పిలిపిస్తారు, ఇంకా ప్రపంచం నుంచి కన్నా వేరే దేశం నుంచి వాళ్ళు పిలిపించి విచారణ చేస్తారు చెప్పు మరి. ఇంకా ప్రపంచంలో ఇంతకంటే ఎక్స్పర్ట్స్ ఇంకా ఉన్నారా వీటిలో? కాబట్టి విచారణ జరిపిన తర్వాత నివేదికలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా టైంపాస్ చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజలు వివరించాల్సిన బాధ్యత ఉన్నది. మీరు 6 గ్యారెంటీలు ఎన్నికల కోడ్ లోపల మీరు ఇచ్చిన హామీలతో పాటు నెరవేర్చరా? బీఆర్ఎస్ పార్టీ ఇలా కాళేశ్వరం విషయంలో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఎక్స్పర్ట్స్ నివేదిక ఇచ్చారు, మీ మంత్రులు తిరిగిరు, రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ను ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద సంబంధిత అధికారుల మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఆస్తులు జప్తు చేసి వాళ్ళ ప్రజాధనాన్ని దుర్వినియోగం కూడా స్వాధీనం చేసుకోరా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. వీటి గురించి మాట్లాడకుండా ఇలా ఈ రెండు పార్టీలు కలిసి ఇలా అసెంబ్లీ యొక్క సమయాన్ని వృధా చేసి ఇలా దాని ద్వారా కూడా ప్రజాధనం దుర్వినియోగం చాలా మూర్ఖత్వం ఇది. కానీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది, వెంటనే కాళేశ్వరం విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మీరు విచారణకు మీరు విచారణకు ఆదేశించాల్సిందిగా విచారణ వచ్చిన రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవాల్సిందే డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కేసీఆర్ సార్